అమెరికా లాంటి దేశంలోనే న్యూయార్క్ డెవలప్ అయినట్టు సెంట్ డెవలప్ అవ్వలేదు. కానీ అంటే కొంతవరకు అసలు ప్రయత్నం కూడా జరగలేదు కదా. అంటే ఇప్పుడు సార్ అన్నట్టు ఇందాక డీసెంట్రలైజేషన్ కొంతవరకు చేయొచ్చు, అది లిమిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లో పెట్టారు, కొన్ని ఐఐఎం ఫ్రమ్ వేరే విజయవాడ. అదే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అమెరికాలో అయితే మీరు చికాగోలో ఉన్నా లేకపోతే ఈవెన్ సబర్బన్లో చికాగో సబర్బన్లో ఉన్నా జాబ్స్ ఉంటాయి. మనకి ఇండియాలో లేదు కదా. దట్ ఈస్ వేర్ హైదరాబాద్కి ఎందుకు ఇక్కడ కూడా ఉంది, అది ఆడ ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు మనం విస్కాన్సన్ వెళ్ళి కూర్చుంటే జాబ్ ఇంత స్పీడ్గా చికాగోలో ఎక్కుతున్నంత స్పీడ్గా అక్కడ రాదు. బట్ అట్లీస్ట్ ఇఫ్ యూ వాంట్ స్టే దేర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ దేర్ యూ కెన్. అండ్ ఇండియాలో మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఐటీ చదువుతున్నారు, జాబ్స్ ఎక్కడ ఉంటున్నాయి? ఐటీ చదివి దే హావ్ టు అంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఒక ఐటీ కంపెనీసే కదండి. ఇందాక కిరణ్ గారు అన్నట్టు ఒక హెల్త్ కేర్ హబ్గా కానీ లేకపోతే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ మొత్తం తీసుకెళ్ళి ఒకే చోట కేంద్రీకృతం అయితే ఈరోజు వచ్చిన సమస్య కదా. అదే విశాఖపట్నం, వరంగల్ సెకండ్ గ్రేడ్ సిటీస్ను కూడా చేసినట్లయితే, డీసెంట్రలైజేషన్ అయి ఉన్నట్లయితే, లేకపోతే అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా మనం ఆ దిశగా ఆలోచించినట్లయితే ఫర్దర్గా ఇంత క్లాష్ దాంట్లో ఫ్యాలసీ ఉందండి. ఏంటంటే వెన్ సంథింగ్ ఈస్ డెవలపింగ్, అదర్ డెవలప్మెంట్ ఆల్సో కైండ్ ఆఫ్ కాంగ్రిగేట్స్ దేర్ బికాస్ దెర్ ఇస్ ఎ సినర్జీ దట్ హ్యాపెన్స్. మనం ఇప్పుడు ఇలినాయ్ని ఎగ్జాంపుల్కి తీసుకున్నాం అనుకోండి. వై డస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఇన్ షికాగో and nothing happens in southern Illinois? Why does nothing happen in Decatur? Why does nothing happen in Peoria? Why does nothing happen in Springfield? Why does everything happen in Chicago? It's not even the government putting its resources in Chicago. Things happen in Chicago because there is already a kernel of a business that is there, and development begets development. So if అన్నీ ఒక చోట మనం డెవలప్ కాకుండాను కాంగ్రిగేట్ కాకుండాను ఆపలేము. Why does all the IT industry kind of congregate in Silicon Valley? Even though there is a lot of information technology work that goes on around the country, it is still Silicon Valley that attracts the primacy of the talent and resources. So there is in a social development begets development. కాకపోతే హైదరాబాద్లో మనకు జరిగింది ఏంటంటే not only the private resources came to Hyderabad, even the government resources keep getting heaped on Hyderabad over and over again. Okay, so there is something that the government could have done a little differently, but you can't stop private development from coming to one area and then kind of that area becoming much more stronger day by day. ప్రభుత్వ పరంగా అంటే మన నాగేశ్వర గారు అన్నట్టు లేకపోతే దీని అన్నట్టుగా ప్రభుత్వ పరంగా జరగాల్సినంత జరగలేదండి ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పటి నుంచి అయినా మేల్కొని లైక్ హౌ వీఆర్ గోయింగ్ టు డెవలప్ అదర్ లైక్ వాట్ ఎవర్ అన్డెవలప్డ్ ఏరియాస్ ఆర్ say suppose just to throw some of the factors and film industry, pharma sector, software, construction, infrastructure, agro seed research, electronics, hardware, mechanical, ఇది ఏ సెక్టర్స్ తీసుకున్నా మొత్తం కేంద్రీకృతం అయిపోయింది. ఇప్పుడు ఒక రీసెర్చ్ సెంటర్ ఉందండి, ఏజీ లైక్ ఐ డోంట్ నో ఆచార్య రంగా రీసెర్చ్ సెంటర్ ఉంది. యూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ ఇన్ ఎనీ ప్లేస్ అదర్ దాన్ హైదరాబాద్. ఐ మీన్ ఆదిలాబాద్లో పెట్టచ్చు, తిరుపతిలో పెట్టచ్చు, లేకపోతే గుంటూరులో అయినా పెట్టచ్చు. బట్ మరి కావాలని డెలిబరేట్గా చేశారా లేకపోతే ఎట్లా జరిగింది అనేది మనకు తెలియదు. అంటే యాక్సెసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఆచార్య రంగా అగ్రికల్చర్ సీడ్ ఇండస్ట్రీ రీసెర్చ్ అంటే ఇప్పుడు అక్కడ పెడతాం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యాక్సెసిబిలిటీ ఎక్కువ మందికి ఉంటుంది కదా. 40 మంది ఉన్నారు ఇక్కడ, 40 మందికి అరగంటలో వెళ్ళొచ్చు అక్కడ. ఇప్పుడు అదే ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి ఒంగోలులో పెడితే ఎంతమంది 40 మంది వెళ్ళలేదు కదా. ఓకే, యాక్సెసిబిలిటీ అంటే అరగంటలో వెళ్ళాలి కదా. ఇప్పుడు అంటే నేను చెప్తున్నా కమింగ్ టు ద పాయింట్ అంటే వ్యవసాయానికి సంబంధించిన రీసెర్చ్ వచ్చేటప్పటికి అది ఎక్కడైనా చేసుకోవచ్చు అండి, హైదరాబాద్లోనే చేయాలని ఏం లేదు. అనేది ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా డెలిబరేట్గా చేశారా అనేది మనం కామెంట్ చేయలేము ఇప్పుడు. బట్ జరిగిపోయింది అలా. అందుకని భవిష్యత్ ఏం ప్రపోజ్ చేస్తున్నాం అంటే భవిష్యత్తులో ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ అంటే ఇప్పుడు బిగ్ బ్రదర్ అంటే వాళ్ళు మానిటర్ చేస్తారు ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఏదైనా ఇన్వెస్టర్స్ని కానీ లేకపోతే ఇంకో గవర్నమెంట్ సంస్థలు ఫర్దర్గా వచ్చేవాటిని కానీ పైన కూర్చొని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దే హ్యావ్ టు గో విత్ డీసెంట్రలైజేషన్ అని అంటాం. దానికి ఏమంటారు?
డీసెంట్రలైజేషన్ ఒక రకంగా బెనిఫిట్ ఉంది, ఒక రకంగా లాస్ కూడా ఉంది. బెనిఫిట్ ఏంటంటే అందరికీ ఎక్కువ న్యాయం జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే అన్నీ కూడా అన్ని చోట్ల కట్టలేం. ఇప్పుడు 4 ఎయిర్పోర్ట్లు కట్టామనుకోండి, 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కడితే వాల్యూ ఏముంది? ఇప్పుడు మనీ వేస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ దిగి వేరే చోటుకి వెళ్ళడం ఈజీగా వెళ్ళచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో కట్టి వరంగల్లో కూడా ఇంకోటి కడితే యూజ్ ఏముంది? వరంగల్లో వెళ్ళాలంటే 2 గంటలు వెళ్ళిపోతాడు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దట్స్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉంటాయండి. ఐ మీన్ ఐ డోంట్ థింక్ ఇట్ గోస్ లైక్ దట్. జస్ట్ లైక్ దట్ 4 ఎయిర్పోర్ట్లు అయితే అంత ఈజీగా బట్ నాట్ ఓన్లీ నాలుగని కాదండి. ఎయిర్పోర్ట్ ఒక చోట, హైకోర్ట్ సమ్ అదర్ థింగ్స్ సమ్ అదర్ ప్లేస్, డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ ప్లేస్. ఇదివరకు అంటే గతంలో గుంటూరులో హైకోర్టు బెంచ్ ఉండేది కాబట్టి, అంటే కొంతమంది చేసే వాదన కానీ ఈవెన్ ఇప్పుడు మనకు కనిపించే నిజం కూడా, దాన్ని తీసుకెళ్ళి హైదరాబాద్కి మూవ్ చేసేటప్పటికి స్థానికంగా కొంతమంది ఇబ్బంది పడ్డారు కదా. కానీ ఆ రోజు జరిగిన భావన ఏంటంటే అంతా ఒకటే. ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలంగాణ వాళ్ళు అనుకున్నారు, రాయలసీమ వాళ్ళు అనుకున్నారు. అక్కడ ఎంతమంది జాబ్స్ వచ్చినాయి అని అదేం చూసుకోలేదు. ఆ రోజు దాన్ని 71లో 75లో జాతికి అంకితం చేసినప్పుడు ఇది మనదే అనే ఒపీనియన్ వచ్చింది. దట్స్ ద సేమ్ థింగ్. లైక్ ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ఎవరు ఇనాగ్రేట్ చేసినా ఇది అందరిదే అనే ఒక గౌరవమైన భావన, అదొక ఫీలింగ్. అండ్ అగైన్ దట్ గోస్ లైక్ సెంటిమెంటల్, ఎమోషనల్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్లాసిఫై దాట్, బట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్స్ అండ్ ఫిగర్స్ అంటే డీసెంట్రలైజేషన్ ఇప్పటి నుంచైనా జరగాలి అని అందరూ కోరుకుంటున్నాం. కొంత చేస్తే మంచిదే. యా, అంటే ప్రతి దాంట్లో అంటే మనం రంధ్రాన్వేషణ చేసుకుంటా పోతే ప్రతి దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తగులుతాయండి. బట్ ఇలా అంటే ఇప్పుడు మన గౌరవ చౌదరి గారు చెప్పినట్టు కనీసం ఒక సీడ్ రీసెర్చ్నైనా ఒక రిమోట్ ప్లేస్, లెట్ ఇట్ బి ఆదిలాబాద్ ఆర్ తిరుపతి, ఏదో ఒక రిమోట్ ప్లేస్ పట్టుకొని అక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెడితే దానికి సంబంధించి రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. దానికి ఇమీడియట్ బెనిఫిషరీస్ ఎవరంటే రైతులు, స్థానికంగా ఉండే రైతులు బెనిఫిట్ తీసుకుంటారు. దానివల్ల ఆ ఏరియా కొంత డెవలప్ అవడానికి స్కోప్ ఉంది. అంటే డీసెంట్రలైజేషన్ ఇస్ వన్ కంక్లూజన్ లైక్ ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ టేకింగ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ బైఫర్కేషన్ జరిగి సపరేట్ స్టేట్ ఇస్తే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా చేయాలని మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుందండి. ఇలా చేయటం అనేది ఎంతవరకు సబబు, ఒకవేళ సబబు కాకపోతే ఏంటి అంటే చెప్పండి. అంటే ఇక్కడ 2 ఉన్నాయండి. ఇప్పుడు దేశం అనేది ఆగిపోతూ దేశం జరగచ్చు. అది రాజకీయ నాయకులతో ఉంది. పబ్లిక్ కాదు, తెలంగాణ పబ్లిక్ కాదు, మన పబ్లిక్. సరే, మనం మెంటల్గా ప్రిపేర్ కావాలి. జరిగిపోయినప్పుడు మనం ఏం చేసుకోవాలని అంటే జరిగిన తర్వాత మనం మెంటల్గా ప్రిపేర్ కావాలి. జరిగిన వర్స్ట్ కేసు జరిగితే మనం ఏం చేసుకోవాలని. డీసెంట్రలైజేషన్ అప్పుడు ఎందుకు చేయలేదంటే అప్పుడు మనం డెవలపింగ్ ఫేజ్లో ఫండ్స్ తక్కువ, ఒక ఆపర్చునిటీ ఒక ఐఐటి తీసుకోండి. సో అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఐఐటి అక్కడ ఎందుకు పెట్టలేదు, ఎన్ని ఐఐటీలు పెడతారు? ఇది 57 సంవత్సరాలు జరిగింది. చాలా జరిగాయి డెవలప్మెంట్స్. 1996-87 దాకా జాబ్స్ లేవు. చదువుకున్న ఒక 5% వరకు గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ లేవు. సో 56 నుంచి 86, 90 వరకు మనకు లేదు. ఈరోజు ఐటీకి వచ్చి మనం 2000 నుంచి 95 నుంచి వచ్చి ఈరోజు మన కడుపు నుండి మనం అనలైజ్ చేయగలుగుతున్నాం బికాస్ ఆఫ్ మీడియా అంటారు. ఆంధ్ర ఉద్యమం ఏంటంటే మనకి ఎవరు తెలియదు, మనకు ఇప్పుడు అంతా తెలుసు. పెద్ద మందుల మనకి ఇప్పుడు అంతా తెలుసు. సో 1990s దాకా మన కొత్త జాబ్స్ లేక చాలా మంది బిఏ జాబ్స్ లేవు. వదిలేద్దాం. డెవలప్మెంట్ ఒకసారి జరగదు. రాజకీయ నాయకులు అయితే ఉంటుంది, కొంతమంది అవినీతి పాల్పో. సో ఆ ఫండ్స్ తక్కువ ఉండేది. ఇది 1980లో అన్ని ఎంత ఫండ్స్ ఉన్నాయి, బడ్జెట్ అంతా. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అప్పుడు 1 crore లేక అక్కడ ఎప్పుడు వచ్చింది 60,000 కోట్లు సెంట్రల్లో. ఇప్పుడు ఎంత ఉన్నాయి, స్టేట్లకు వచ్చేసింది. ఫండ్స్ లేవు ఇప్పుడు, ప్లస్ జాబ్స్ లేవు, ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్. సో మనం ఈరోజు మాట్లాడుతున్నట్టు మనం ఒక స్టేజ్కి వచ్చాం. డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1985 నుంచి అప్పటికి మన మదర్స్ 1960లో పుట్టిన వాళ్ళు 8th class 9th class వచ్చినారు. 80s వచ్చి రిలే అయినారు పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అప్పుడు పిల్లల్ని మంచి పెట్టుకోండి. అంటే కాన్వెంట్స్ వచ్చినాయి, ఊళ్ళో మామూలు స్కూల్స్ ఉండేవి. ఎడ్యుకేషన్ బాగా స్ప్రెడ్ అయింది. డెవలప్మెంట్ ఇప్పుడు టీనర్స్ తీసుకోండి. 1975 రెసిడెన్షియల్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. మహానుభావుడిని ఊరు గుర్తించలే, 3 స్కూల్స్ పెట్టారు. కోస్టల్కి తాడికొండ,
రాష్ట్రంలో కొట్టినండి తెలంగాణ చదివాను. విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఒక గ్యాదర్ చేసి పెట్టారు. మీరు అనేది అక్కడ డెవలప్మెంట్ వచ్చింది. అక్కడ చదువుకున్న పిల్లలు తిండి లేని వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు పెద్ద డాక్టర్స్. ఆ రోజుగా వాళ్ళ గవర్నమెంట్ క్యాచ్ చేయకపోతే ఒక ప్రోగ్రామ్ అంటే కొంచెం చేసుకుని ఇచ్చినారు లిమిటేషన్. 90 ముందు జరిగిన అంటే ఫండ్స్ షార్టేజ్ మన బడ్జెట్ లిమిటెడ్ బడ్జెట్ వల్ల ఆ రోజు ఒక ప్రాంతాన్ని లేకపోతే ఒకసారి ఎప్పటి నుంచి వచ్చింది 1990 నుంచి ఒక మనకి ఐటీ వాళ్ళని ఇక్కడ రావడము, మన డబ్బులు పంపడము, కొనుగోలు శక్తి పెరగడము కొంచెం మనం చూస్తున్నాము. అతను అందరికి అర్థమవుతుంది పొలిటీషియన్స్ ఏం చేస్తానో లేకపోతే. సో ఫ్యూచర్లో జరగాల్సింది ఏంటంటే మన సీమాంధ్ర ప్రాబ్లం. మన సీమాంధ్రలో ఫ్యామిలీస్ వచ్చాయి 15 years లో. మిడిల్ క్లాస్, లో క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ చాలా మంది వచ్చినారు. ఏ ఊర్లో కన్నా కొన్ని 100 మంది ఎన్ఆర్ఎస్ ఉన్నారు. వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయినారు. మనకేం ప్రాబ్లం లేదు. అంటే గవర్నమెంట్ స్కోప్ ఇచ్చి విడిపోయిన తర్వాత ఒక ట్యాక్స్ ఎగ్జామ్షన్ కానీ చాలా మంది ఉన్నారు రియల్ ఎస్టేట్ చేయడానికి. మనకు తెలుసు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఉన్నాడు ఎక్కడెక్కడ మనం పెట్టాలా లేదా ఒక ఎనీ ఇండస్ట్రీ మనందరికి అవేర్నెస్ వచ్చింది. సేవాంధ్రుల భయం వచ్చి ఈ రోజున ఒకవేళ విభజన అనేది జరిగితే 40% ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్. మర్చిపోండి మర్చిపోండి. మనంతా తెలంగాణ మనం ఎక్కడ పెట్టాం పెట్టుబడి హైదరాబాద్ పెట్టాం, బెంగళూరులో పెట్టాం, అక్కడ ఢిల్లీలో పెట్టాం. మర్చిపోండి మనంతా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం భయపడి ముందుకు పోలేము. మన దగ్గర కెపాసిటీ ఉంది. మన దగ్గర కెపాసిటీ ఉంది. ప్రతి ఒక్కరు ఇండియాకి ఒక 2 lakhs 3 lakhs పంపిస్తున్నారు ఎన్ఆర్ఎస్ ఫ్యామిలీస్. చాలా డబ్బు మనకు అది పోగవుతుంది. గవర్నమెంట్కి మంచి గవర్నమెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఎంకరేజ్ చేస్తే ట్యాక్స్ రిలీఫ్ ఇండస్ట్రీస్కి ఇవ్వనండి ఒక 10 ఏళ్ళు ఈ ఆటోమేటిక్ వస్తుంది. మనకి మోడల్స్ 5 star హోటల్ కట్టాలని గవర్నమెంట్ చెప్పనక్కర్లా. చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు పవర్, మన సీమాంధ్ర వాళ్ళు పవర్ అది. మన ఏంటంటే హైదరాబాద్ మన అనుకొని శంషాబాద్ కట్టినా ఫ్లైఓవర్ కట్టినా మనం చాలా సంతోషం చెప్పుకున్నాం. మా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మర్చిపోతాం. డైరెక్ట్ లైక్ దట్. మన ఇప్పుడు మనం విడిపోయే టైంలో మనం భయపడదు. వాటర్ స్టోరేజ్ కట్టుకున్నాము. కృష్ణానది ఏమైనా 10 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఫ్లాటింగ్, గోదావరి ఫ్లాటింగ్. ఎందుకు భయపడాలంటున్నాను. లెటర్ పేపర్ యునైటెడ్ ఆంధ్ర కానప్పుడు ఏం చేస్తాము? ఇది పొలిటికల్. ఇది అందరు ఒక పార్టీ మనం అదే 2009 తీసుకోండి డిసెంబర్లో ఎట్లా రియాక్ట్ అయినారు? చిరంజీవి గారు, చంద్రబాబు గారు అన్ని పార్టీలు రియాక్ట్ అయినారు. సిచ్యువేషన్ మారిపోయింది. 7 వాడు కావాల్సిన బెనిఫిట్ అవుతుంది. ఇది నాదే ఉన్నాయి. మన చేతులు ఏం లేదు. ఊరికి మనం 2009 సెప్టెంబర్ 2 నుంచి మనం మదా పడుతున్నాం. ఏదో ఈ స్టేట్ ఇట్లా తయారవుతుంది. ఎన్ఆర్ఐలకు ప్రతి ఒక్కరు వరి, ప్రతి ఒక్క విషయం వరి వదిలేద్దాము. సపరేషన్ తెలంగాణనే చాలా హార్ట్ అవుతుంది. తెలంగాణకే చాలా హార్ట్ అవుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్. ఇంకో పాయింట్ అంటే తెలంగాణలో కూడా మనం కలిసినప్పటికీ అక్కడ స్కూల్స్ లేవు. మీరు అర్థం చేసుకోండి. 56లో మనకు సైమాంధ్రలో బాగున్నాం. మన బ్రిటిష్ వాళ్ళు బాగున్నాం. మన స్కూల్స్ లేవు. వాళ్ళ స్కూల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మన ఎన్టీ రామారావు 83 ఆడ పోయిన తర్వాత ఆయన మొత్తం ఇంటిగ్రేట్ చేసి అప్పుడు స్టార్ట్ చేసినారు. అక్కడ ఏ స్కీమ్ అని తెలంగాణకి ఎక్కువ పోయింది. అన్యాయం ఎక్కడ జరగలేదు. అది ఊరికే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ అడ్వాంటేజ్ కోసం చెప్తున్నారు. ఎక్కడ మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి 6 point ఫార్మ్లో అన్నారు. మన ఎంప్లాయీస్ దెబ్బతిన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకోండి. వాడు ఏవోగా ఉన్నాడు. ఏవోగా తెలంగాణ జేడీకి వచ్చినాడు. మా రాజ్యసభకి ఎక్కడ ఫీల్ కాలే. అందరం అడ్జస్ట్ అయిపోయినాం. 83 నుంచి నిన్న 30 ఏళ్ళు మన ఆంధ్ర వాళ్ళు రూల్ చేసినారు. రామారావు గారు, చంద్రబాబు రాజశేఖర్. అక్కడ పొలిటికల్గా వాళ్ళకు ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి. జస్ట్ ఒక నోట్ అండి, మన అందరము ఒకే అభిప్రాయంతో లేం కాబట్టి మనం మన అన్న మాట వాడద్దు. ఎవరి అభిప్రాయం వారు చెప్తే సరిపోతుంది. మనం అందరము ఒక ప్రాంతం నుంచి రాలేదు, ఒకే అభిప్రాయంతో లేము ఇక్కడ. సో అంచేది మాట్లాడేటప్పుడు మన అనకుండా జస్ట్ ఊరికే మాట్లాడుకుంటే సరిపోతుంది. పర్సనల్ ఒపీనియన్. ఇంకొకటి సీఎం మన ప్రాంతం అయినంత మాత్రం మనకి ఒరిగేది ఏం లేదు. లేకపోతే వేరే ప్రాంతం లేదండి. కార్పొరేషన్ పదవులు ఉంటాయి చూస్తారు. ఈ ఆబ్వియస్ మన ఏరియాకి ఇచ్చుకున్నారు. వీళ్ళు వాళ్ళు 30 నుంచి ఎలక్ట్ అవుతున్నారు. ఎమ్మెల్యేలుగా అయిపోయినా, ఎంపీలు చేసినా వాళ్ళు పొలిటికల్గా ఈ పొలిటీషియన్ చెప్తాను. పబ్లిక్ వదిలేసేయండి. కొంతమంది మినిస్టర్లు వచ్చారు. చంద్రబాబు గారు కానీ రాజశేఖర్ గారు మినిస్టర్లు వచ్చినాయి. వాళ్ళ వరకే పొలిటికల్గా ప్రాబ్లం ఏర్పడదు. ఒక అన్ఎంప్లాయ్మెంట్ మెయిన్ అది. పబ్లిక్లో అయితే లేదు. పబ్లిక్ మనం ఎక్కడ చూసిన వాళ్ళకి అది ఏం లేదు. కానీ రెచ్చగొట్టారు. సార్ వదిలేద్దాం. వాళ్ళు కూడా డెవలప్ కావాలి. మనం ప్రదర్శ కావచ్చు. మనం బెటర్ ప్రిపేర్ మెంటల్. మనం భయాలు ఉన్నాయి 40% పీపుల్కి. వాటర్కి ఏం భయపడక్కర్లేదు. బికాజ్ మనం ఉన్నాం ఇక్కడ. మనం బాగా ప్రతి ఫ్యామిలీ నుంచి స్ప్రెడ్ అయిపోయాం. సో దాన్ని మనం రియలైజ్ అయిపోయి ఎన్ఆర్ఐలు ఎక్కువ ఉన్నంత మాత్రం ఎందుకు లేరు అన్నారు?
పెద్ద తేడా పడదు ఒక్కోసారి, చాలా తేడా పడుతుంది. ఒకసారి నెగిటివ్ కూడా అవుతుంది చెప్పొచ్చు. చాలా తేడా పడుతుంది. Yeah. మనం స్ట్రాంగ్ ఫీల్ కావాలంటే భయపడితే జరుగుతున్నాను మనము జరుగుతాను మనం మేనేజ్ చేయలేము దాన్ని. బ్యాక్ టు క్యాపిటల్ ఇదండి అంటే డిస్కషన్ గోస్ ఆన్ లైక్ వైడ్గా వెళ్ళిపోతుంది. back to Yeah, capital. you We have different person- opinions control. about capital, say like 10 years Yeah. వల్ల Yeah. 10 years more అని కానీ లేదా it's not enough అని కానీ Yeah. సో different opinions ఏంటంటే Let- it's not let me enough. throw- ఫండ్స్ రావడం ఒకటి సెంటర్ నుంచి యా లెట్ మీ త్రో సమ్ నంబర్స్. Yeah. ఇప్పుడు గత సంవత్సరంలో మన రాష్ట్ర రెవెన్యూ సుమారుగా ఇక్కడ ఇచ్చిన నంబరు మనం అంటే ఏమైనా ఆర్టీఐ ఫైల్ చేసి తీసుకొచ్చాం. ఇదంతా 76 కోట్లు వచ్చిందండి ఒక రాష్ట్ర రెవెన్యూ. దీంట్లో హైదరాబాద్ నుంచి వచ్చింది 34,500 crores, అంటే విచ్ ఇస్ 48% ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. అండ్ తెలంగాణ నుంచి 14,500 విచ్ ఈస్ 22%. ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఆల్ టుగెదర్ తెలంగాణ రీజియన్ నుంచి 49,000 crores, which is 70% of the total state revenue. And rest of like 30%, 24% from Costa Andhra, 6% from Rayalaseema, which is 4,200 crores. And these are all the facts and figures that which we have to believe. మనం ఎట్లా అవాయిడ్ చేసినా రేపటి నుంచి డెవలప్ చేస్తాము, రేపటి నుంచి అంటే కోస్తా ఆంధ్ర ప్రాంత ఎన్ఆర్ఐస్ కానీ కోస్తా ఆంధ్ర లేడీస్ డెవలప్మెంట్ అనేది ఇమీడియట్ ఇమీడియట్ అవ్వదు, ఎక్కడ జరగదు. అంటే అది చరిత్ర. ఇంకోటి ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అందరూ డబ్బులు పంపిస్తా అంటారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు, ల్యాండ్ కొనడం, ఇల్లు కొనడం పంపించిన డబ్బులు. అది మెయిన్ పాయింట్. అంటే ఒక ఇన్వెస్టర్ గా ఆలోచిస్తే దానికి రకరకాల ల్యాండ్ Employment బబుల్ అవడం తప్పితే ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఎల్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన మోస్ట్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ బ్యాడ్ ఫర్ ద కంట్రీ, అంటే టూ మచ్. మీరు ల్యాండ్ ఇల్లు రేట్లు పెంచడం తప్పితే ఆ డబ్బులు ఎకానమీలోకి వస్తున్నాయి అంటే లేదు, అది కూడా బ్లాక్ మనీ మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేసి ఒక కంపెనీ కానీ లేకపోతే ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఓవరాల్ గా కూడా ఇట్స్ వెరీ లెస్. సో రేపు పొద్దున్న ఆంధ్ర వచ్చాక మాత్రం అది ఒకవేళ ఏదైనా పంపిస్తే దేంట్లో పెడతారు. ఇంకా ఈ దుబాయ్ ఇట్లా చేసిన వాళ్ళైతే ఆల్మోస్ట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇంకా కొంచెం అక్కడ యూఎస్ నుండి పంపించిన వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు మనం ఏం పంపించినా కానీ తను అన్నట్లుగా మనం ఒక పొలం కొన్నా లేకపోతే ఒక ఇల్లు కొన్నా బ్లాక్ మనీ ఎక్కువ. వాట్ యువర్ అఫీషియల్ నంబర్ ఆన్ ద రిజిస్ట్రేషన్ పేపర్ ఇస్ వే లెస్సర్ దాన్ వాట్ యూ పే. 50 లక్షలు పెట్టి ఇల్లు కొంటే 10 లక్షలు 12 లక్షలు అఫీషియల్గా ఈరోజు చూపిస్తుంది. మరి మిగతాదంతా బ్లాక్ చేస్తున్నట్టు. ఇక్కడేమో ట్యాక్స్ పెయిడ్ మనీ వాట్ ఎవర్ యువర్ పేయింగ్. దాని నుంచి మీకు ఇన్కమ్ రాదు. ఇన్కమ్ రాదు. 10 lakhs 20 lakhs ఆ బబుల్ పెరుగుతా పోతుంది, దాని నుంచి వచ్చే ఇన్కమ్ కూడా లేదు. అదొక లోపం. అంటే ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్, బట్ మన సార్ చెప్పినట్టుగా అదొక లోపం, మన వ్యవస్థలో ఉన్న లోపం. ఆఫ్ కోర్స్ దానికి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అదంతా మాట్లాడుకుంటే చాలా పెద్ద చర్చ అవుతుంది. బట్ పొలాలు స్థలాలు అనేటప్పటికి లైక్ ఇళ్ళు అయినా కానీ ఇట్స్ లిటరలీ లైక్ బ్లాక్ మనీ అండి. ఐ మీన్ 10 లక్షలు 20 లక్షలు అసలు వాల్యూ ఉంటే 50 లక్షలు అని మనం కొంటాము. అది మిగతాదంతా మనం ఇక్కడ ట్యాక్స్ పే చేసిన వైట్ మనీని అక్కడ బ్లాక్ చేయటం. ఇఫ్ వి సీ ఇన్ ద బిగ్గర్ పిక్చర్. ఎన్ఆర్ఎస్ డెవలప్ చేస్తారు అంటే ఐ డోంట్ కానీ అంటే ఒకవేళ అంటే బైఫర్కేషన్ అనేది జరిగితే లెట్స్ అజ్యూమ్ మూవింగ్ ఫార్వర్డ్ లైక్ రెవెన్యూ షేరింగ్ ఫ్రమ్ ఐ మీన్ హైదరాబాద్ ఆర్ how central government is going to justify towards Andhra region, or what's the like the implications? అండ్ సీమాంధ్ర ఆల్మోస్ట్ విడిపోతే పెద్ద గ్రేట్ స్టేట్ ఏం ఇమీడియట్గా అవ్వదు. జస్ట్ లైక్ ఒక ఒరిస్సాను ఒక బీహార్ అట్లా కనిపిస్తుంది కొంతగా. చాలా బాగుంది. బీహార్ అని కాకపోయినా ఒరిస్సాను లేకపోతే మధ్యప్రదేశ్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ స్టేట్ లాగా చాలా కాలం అలాగే ఉంటుంది. ఒక కనీసం ఒక 20 ఏళ్ళు అలాగే ఉంటుంది. అంటే ఎవరితో ఎట్లా పోల్చుకున్నా కానీ నేను అనేది ఏంటంటే ఎలా దాన్ని అంటే జస్టిఫై చేసుకోవాలి, లేకపోతే ఎలా మనం ఏమైనా రికమెండ్ చేయొచ్చా? మోర్ క్రూషియల్ థింగ్ ఫర్ us ఏంటి, మనము ఈ GOMకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి మనం ఏ రకమైన సజెషన్స్ పంపించే విషయం మీద అన్నది దట్స్ వాట్ వీ నీడ్ టు అకాంప్లిష్ హియర్. అంచేత ఒకవేళ ఆయన అన్నట్టుగా బైఫర్కేషన్ అంటూ జరిగితే then what should be suggested to the GOM as a fair solution, whether it should be Hyderabad as a common capital, Hyderabad as a union territory, or diversification of resources from Hyderabad to some other place, or that some revenue sharing formula or whatever. ఇట్లాంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి.
దాంట్లో ఏది మనము యాజ్ అ గ్రూప్ వీ కెన్ వీ కమ్ టు ఏ కన్సెన్సస్ టు మేక్ ఎ రికమెండేషన్. అది రియల్గా మన ఇష్యూ. But how many of here knows what is the difference between common capital and UTI? Difference ఏంటో నాకు మటుకు తెలియదు. కామన్ క్యాపిటల్ అంటున్నారు, స్ట్రాటజికల్గా హైదరాబాద్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ తెలంగాణ. టు గో మనకి ఇక్కడ ఆంధ్ర విజయవాడ నుంచి వెళ్ళాలంటే మూడు డిస్ట్రిక్ట్స్ దాటుకొని వెళ్ళాలి, ఇంపాసిబుల్. వీళ్ళు ఈరోజు టుడే కేసినేని ట్రావెల్స్ అంటే నేను అసోసియేటెడ్ విత్ దెమ్, నాకు తెలుసు కాబట్టి మీ పే ట్యాక్స్ అండి తెలంగాణ రోడ్ బాండ్. సో దెర్ ఇస్ నో సచ్ థింగ్ కామన్ క్యాపిటల్ పెట్టేసి అంటే కామన్ క్యాపిటల్ అంటే ఈ 10 yearsలో ఒకే గవర్నమెంట్ ఉంటుందండి, ఒకే పార్టీ గవర్నమెంట్. అసలు ఎవరు దట్ ఈస్ ఆల్ యునో ఎవ్రీబడి టాక్స్. దట్స్ ద ప్రాబ్లం. కామన్ క్యాపిటల్ ఏంటి, యూనియన్ టెరిటరీ అంటే ఏంటి? యూనియన్ టెరిటరీ కింద వచ్చినట్లయితే హోమ్ డిపార్ట్మెంట్ లైక్ యూనో ఎస్పెషలీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ నుంచి అయింది. ఇంకా కొన్ని మన బౌండరీస్ డిఫైన్ చేసిన తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోతాం. ఐ మీన్ ఎస్పెషలీ గవర్నమెంట్ ఈజ్ రన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ for that region. Yes. So they can distribute the income appropriately to other areas అంటారు. అదే కదా. I don't know. గ్యారంటీ లేదు. యూనియన్ టెరిటరీ పోతే ఇట్స్ లాస్ ఆఫ్ both, like తెలంగాణకి లాస్, ఇది ఆంధ్రాకి. సెంట్రల్ విల్ టేక్ మెజారిటీ ఆఫ్ ది ఇన్కమ్. అంటే one of the concerns expressed by people from the Seemandra region is if it's a common capital but under the aegis of the Telangana government and being within Telangana, then there may be some difficulties for Seemandra region to continue to do whatever the legislative business or other business that they do in Hyderabad. Whereas if it's run by central government, then it's a third party, that's neither Telangana nor Andhra, that is going to be running that area, so that neither at least the Seemandra region is not worried of not getting their fair share of the resources in that area. So that is one of the arguments put forward for Union government. There would be a separate legislature that belongs to that Hyderabad, whatever the Union territory is, and that legislature is not answerable to either Telangana or Andhra, but to the central government. So that's what would be a union territory. But if 10 years common capital, okay, we agree. But without identifying the other capital and the other region, how can you put anything proposal on hand? Nobody is talking about it. గడిచిన 70 లేకపోతే 80 రోజుల నుంచి జరిగిన అంటే యాజిటేషన్, సీమాంధ్ర వైపు జరిగిన యాజిటేషన్ ఏంటంటే సమైక్యంగా ఉంచమని. ఇప్పుడు మీరు ఒక స్టెప్ ముందుకేసి సరే జరిగిపోయింది అనుకోండి, జరిగిపోయింది అనుకోండి, అప్పుడు క్యాపిటల్ ఏంటి అనేది ఎవరు ఇంకా చర్చ తీసుకురావాలి కనీసం. అంటే ఇప్పటివరకు కూడా ఏ ఎన్జిఓ సంస్థ కానీ ఎవరైనా అసలు విడిపోతాం అనే భావనలో తీసుకురావట్లేదు జనాలను కానీ, లేకపోతే కామన్ ఫీలింగ్. బట్ వేరాజ్ కమింగ్ టు గవర్నమెంట్ టర్మ్స్, లైక్ సెంట్రల్ నుంచి వచ్చే స్టేట్మెంట్స్ ఆర్ వాళ్ళ డెసిషన్స్ అయితే లైక్ టువర్డ్స్ separation, there is no doubt. I mean, the given separation is given. Yeah, given. Cabinet note approve చేయటం కానీ GOM ఒకటి ఫామ్ చేసి వాళ్ళకి రికమెండ్ చేయండి, మీ ఇష్యూస్ ఉంటే మీ కన్సర్న్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి అని ప్రతిరోజు వాళ్ళు మీట్ అవుతున్నారు, ప్రతిరోజు వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు డిస్కషన్? ఎక్కడ చేస్తున్నారు? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని ఢిల్లీలో ఉన్నారండి. న్యూస్ ప్రకారం నేను ఈ రోజు కూడా చూశాను, యాంటోనీ ఇంకా ఇంతవరకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దానికి అటెండ్ అయ్యి అక్కడ పార్టిసిపేషన్ పోయి ఎవరితో మాట్లాడినటువంటి చేసింది కూడా మనంత మంచి డిస్కషన్ చేస్తున్నాం. కానీ నాకేమనిపిస్తుంది అని అంటే అసలు మనం దాన్ని ఒప్పుకోవాలా ముందు స్టేట్ రీజన్కి. ఎందుకంటే నేను పుట్టిన తర్వాత కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పుట్టిన తర్వాత కానీ, మన క్యాపిటల్ అని అంటే హైదరాబాద్ అనేది తెలుసు కానీ, లేకపోతే కర్నూలు అని తెలియదు. అంతకుముందు తరతరాల నుంచి లేకపోతే పూర్వం చెప్పుకున్నట్టు గుంటూరు అని కూడా తెలియదు. సో ఎమోషనల్గా పుట్టినప్పటి నుంచి నాకు తెలిసినటువంటి మదర్ ల్యాండ్ హైదరాబాద్ని నేను ఎందుకు గుర్తుకోవాలి. అందుకని 60 రోజుల నుంచి 70 రోజుల నుంచి జరుగుతున్నా కూడా రెండో క్యాపిటల్ సంగతి చర్చకి రావాలి. సో అందుకని ఇది తేలకోకుండా బైఫర్కేషన్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మన దురదృష్టం ఏంటంటే మనం ఏదైతే పెద్ద చెప్పుకుంటున్నాం ఏంటి, మనం పెద్ద ప్రజాస్వామ్య దేశం అని. ప్రజాస్వామ్య దేశం అన్నట్టయితే 10 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రం
డివిజన్ దానికి ఇంత ఎమోషనల్తో ముడిపడినటువంటి దానికి ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ నడిపిస్తున్నటువంటి యూపీఏ చైర్పర్సన్ కానీ ఇంతవరకు డైరెక్ట్గా అడ్రస్ చేసినటువంటి సిచ్యువేషన్ లేదు. అయితే మనం సిటిజన్స్గా లేకపోతే చదువుకున్న వాళ్ళుగా లేకపోతే కొంచెం జ్ఞానం ఎక్కువ ఉన్న వాళ్ళుగా మనం డిమాండ్ చేయాల్సినటువంటి ఫస్ట్ డెమోక్రసీని రక్షించుకోవాలనేటువంటిది నాకు అనిపిస్తా ఉంది. డెమోక్రసీని రక్షించుకున్నప్పుడు మిగిలిన న్యాయం అనేటువంటిది ఆటోమేటిక్గా డెమోక్రసీ సిచ్యువేషన్లో ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఇవాళ తెల్లారితే షిండే ఏమంటాడంటే నేను హైదరాబాద్ వెళ్ళడం అవసరం లేదు, నేను వాళ్ళతో మాట్లాడడం అవసరం లేదు, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ హీరో అని అంటున్నాడు. సో అట్లా అనేటువంటి జనాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? డెమోక్రసీలో డెమోక్రసీగా ట్రీట్ చేస్తున్నారా లేకపోతే బానిసలుగా ట్రీట్ చేస్తున్నారు? బానిసల కంటే దారుణంగా అంటే ప్రజల వాయిస్ విన్నటువంటి సిచ్యువేషన్ లేదు, ప్రజల వాయిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో దీన్ని కండెమ్ చేస్తూ ఐ థింక్ వీ హావ్ టు స్టార్ట్ ద నెక్స్ట్ స్టెప్ అని నాకు I think అంటే గవర్నమెంట్ ఎందుకు చెప్తుంది అంటే there is a reason for it అండి. There is no government of India. మన రిప్రజెంట్ చేయటం లేదు. There is no government of India. పార్లమెంట్ పోవట్లేదు. ఎలక్షన్ జరగాల, ఈ మన రిప్రజెంటేటివ్స్ మారాలా, అంతవరకు ఆగలిగితే మన మీరు అంటే కొంతవరకు ఏమో ఎలక్షన్ ప్రాసెస్ నమ్ముతున్నారండి, కొంతవరకు ఏమో మనకు ఉండే డెమోక్రసీ సిస్టమ్ అంటే ఎలక్షన్ అసలు ఎక్కడ ఉంది సార్? ఒప్పుకుంటాం. ఒక్క నిమిషం సార్. రిప్రజెంటేటివ్ చెప్పాలి మనం ఒక్క నిమిషం. లేదు కాదు ఒక్క ఈయన చెప్పిన పాయింట్ ని ఎక్కిపిస్తాను సార్. అసలు సోనియా గాంధీ ఏం సార్ వెనక నుంచి నడిపింది ఏంటి? 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నాము, మన దాంట్లో మగాడు లేడా? ఇట్స్ జెండర్ స్టేట్మెంట్. మగాళ్ళు ఇద్దరు ఉన్నారు మనలో, మనం కొద్దిగా స్పెసిఫిక్ పాయింట్ అంటే నేను చెప్తాను. గడిచిన 2009 నుంచి కనీసం అవగాహన మనకు తెలిసిన న్యూస్ ప్రకారం 2009లో ఒకసారి అనౌన్స్ చేశారు, ద ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అని హోమ్ మినిస్టర్ పార్లమెంట్లో అందరూ ముందు చేశారు. తర్వాత 23వ తారీఖు నాడు డిఫరెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో అప్పటి నుంచి ఇప్పటి పరిణామం చూస్తే అంటే ఐ డోంట్ నో లైక్ అన్ని గవర్నమెంట్ అఫీషియల్ స్టేట్మెంట్స్ గమనిస్తే వాళ్ళు వాళ్ళ డెసిషన్కి సంబంధించిన ఇది శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కానీ ఫర్దర్గా జరిగిన చర్చలు కానీ అంటే హోమ్ మినిస్టర్ వచ్చి 2 సార్లు మీటింగ్ పెట్టారు. అప్పుడు అంటే మీరు ఏంటి పొలిటికల్గా మాట్లాడితే నేను చెప్తున్నాను, ఇప్పుడు సోకాల్డ్ మన ఆంధ్రాలో ఉన్న మెజారిటీ పార్టీస్ ఎక్స్క్లూడింగ్ సిపిఎం అండ్ ఎంఐఎం ఎవ్రీబడి యాక్సెప్టెడ్. అంటే మనం పొలిటికల్గా మాట్లాడితే That's the fundamental reason. That's the fundamental reason. Now why everybody is changing their topic. Now everybody is changing. That's why first ఎవరో మాట్లాడినట్టు పొలిటికల్ సార్ అన్నట్టు నాయకుల మీద పొలిటికల్ వ్యవస్థ మీద నమ్మకం పోయింది, అందుకని అశోక్ బాబు వచ్చారు అన్నారు ఇవాళ. దట్స్ సో ట్రూ. జరిగింది ఏంటంటే 2009లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 23వ తారీఖు ఇంకోటి ఇచ్చారు. అప్పటి నుంచి కాన్సిక్వెంట్గా చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ కమిటీ అన్ని రీజన్స్ తిరిగారు, కొన్ని వందల మందిని మీట్ అయ్యారు, వేల మందిని కలిశారు. వాళ్ళు 6 ఆప్షన్స్ ఇచ్చారు. 6 ఆప్షన్స్లో ఒకటే సపరేషన్ అనేది, బట్ 5 ఉన్నాయి. కానీ ఏది ఎట్లయినా కానీ ఇవన్నీ తెలిసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర లేకపోతే రిప్రజెంట్ చేస్తున్న సోకాల్డ్ లీడర్స్ ఆర్ సోకాల్డ్ మినిస్టర్స్ ఆర్ గవర్నమెంట్ దట్ ఇంక్లూడ్స్ ఏపీ గవర్నమెంట్, వీళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఉన్నా కానీ ప్రజలకు చెప్పకపోవటం మోసం. దాంట్లో ఎవరు ఏం కాదంటలేదు. కానీ ఇవాళ మీరు అన్నట్టుగా ఎమోషనల్గా జరుగుతున్న ఉద్యమాన్ని రిప్రజెంట్ చేస్తున్న నాయకుడు ఎవరంటే అశోక్ బాబు అని అందరం ఒప్పుకుంటాం, అంటే సేమాంధ్ర నుంచి. బట్ అట్ ద సేమ్ టైం తెలంగాణ నుంచి జస్టిఫై చేసేటప్పుడు వాళ్ళు రకరకాల ఫార్మ్స్ వాళ్ళు జనాల ముందు పెట్టారు అనేది వాదన. అంటే అది శ్రీకృష్ణ కమిటీ కావచ్చు, లేకపోతే సబ్ కమిటీ కావచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ పిలిచినప్పుడు మరి అంటే ఎంత డైవర్స్ ఉన్నప్పుడు మేము ఏకీభవించట్లేదండి అని సోకాల్డ్ అపోజిషన్ పార్టీ కానీ ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కానీ ఎవరు దాన్ని వ్యతిరేకించలేదు ఆ రోజు. అలా కాదండి, యాక్చువల్లీ దేర్ ఇస్ అ రీజన్ వై వీ హ్యావ్ దిస్ ప్రొవిజన్ అన్నమాట. మన కాన్స్టిట్యూషన్లో 371D అనేది క్లియర్గా ఏం చెప్తుంది అంటే ఇలా స్టేట్ డివిజన్ జరిగినప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డెసిషన్ తీసుకోనక్కర్లేదు అనేది క్లియర్గా మన కాన్స్టిట్యూషన్లో రాసుందనమాట. ద రీజన్ వై దే హ్యావ్ దట్ ప్రొవిజన్ ఇన్ ప్లేస్ ఈస్ ఎప్పుడైనా స్టేట్ డివిజన్ జరగాలి అన్నప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ బి ఎ మైనారిటీ వాయిస్. స్టేట్ డివిజన్ జరగకూడదు అనేది ఆల్వేస్ ఇట్ విల్ బి ఎ మెజారిటీ వాయిస్. సో మైనారిటీకి అన్యాయం జరగకూడదు అనే దాని ప్రకారంగా 371D అనేది కాన్స్టిట్యూషన్లో పెట్టారు. సో మన రిప్రజెంటేషన్ అట్లా ఎలా వెళ్ళాలి అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇవాళ చూస్తే ఒక్కతను కూడా ఆర్ ఒక్క పర్సన్ కూడా
ఆంధ్ర నుంచి ఎవరు లేరు అనమాట. సో దట్స్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ Group of ministers, సో ఎందుకు ఆంధ్ర లేరు వాళ్ళు లేరు అనే దాన్ని మనం క్వశ్చన్ చేసి వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్. సో పెట్టారు అది వేరే డిస్కషన్. అంటే పలవరాజు పెట్టారు ఒక్క నిమిషం. అంటే సెంట్రల్ మినిస్టర్స్ 14-15 మంది ఉన్నారండి. అంటే మనం ఎత్తకూడదు, అంటే కొంతమంది ఫేవర్ టు కాంగ్రెస్ ఉంటారు కాబట్టి 14-15 మందిలో ఏ రోజైనా ఈ నోట్ వచ్చినప్పుడు కానీ ఈ మీటింగ్ జరిగేటప్పుడు కానీ ఎవరైనా ఎప్పుడైనా అక్కడ వ్యతిరేకిస్తున్నారా? ఢిల్లీలో ఒక మాట చెప్తున్నారా, హైదరాబాద్లో ఇంకో మాట చెప్తున్నారు. అంటే ఒకవేళ నేను మీ వైపు వచ్చి మాట్లాడితే ఢిల్లీలో వాళ్ళ రూమ్లో వాళ్ళు ఏమంటున్నారు, ఈవెన్ PCC president including chief minister, they all know about the decision. I think that's more like it goes beyond because like it's a bigger discussion about people involvement in the process itself. That starts there, but political. అంటే పొలిటికల్ గా మనం మాట్లాడకూడదు అనుకోవటానే మళ్ళీ వచ్చింది. Definitely అది సోర్స్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఉందండి అది. But more అంటే like we discussed about going back to summarize the capital, what if they have any different opinions about the capital, 10 years ఉండాలి లేకపోతే అవసరం లేదు మోర్ ఉండాలి. అది ఇప్పుడు ఎవరు మాట్లాడలేరండి. నాకైతే ఒపీనియన్ ఇప్పుడు అది ఇప్పుడు టాపిక్ రేజ్ అయిందంటే వీఆర్ డివైడెడ్. Right. So I mean it's like center should make it very clear. Center should make it very clear whether they are dividing before elections or after elections. Then only all these points will come into picture. How long you want to stay in that we waited for 60 days. Nobody ever డిస్కషన్ జరగలేదండి. డిస్కషన్ అంటే ఇప్పుడు మనకి మన శాసనసభలో కూడా ఏమైనా జరిగిందా డిస్కషన్ దీని గురించి, నిజంగా ఎందుకు తెలంగాణ కావాలి ఎందుకు కాకూడదు అనే డిస్కషన్ జరగలేదు. ముందు అది జరగాలి యాక్చువల్లీ. Okay, let's say I put like a 5-10 minutes that they spend it. That's what we're beginning at the తను అన్నట్టుగా దానికి వ్యాలిడిటీ ఆంధ్ర నుంచి ఉంది కాబట్టి వ్యాలిడిటీ ఉందా లేదా ఇస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎందుకు కావాలి అనేది వీళ్ళు నిజంగా డిస్కస్ చేస్తే దానివల్ల వాళ్ళంటే ఇప్పుడు కేసీఆర్ ఏమంటాడు, ఇవి తెలంగాణ అయిపోతే మనకి ఇన్ని జాబ్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంత ఎనర్జీ వస్తుంది, లేకపోతే ఇంత డ్యామ్స్ వస్తాయి, వాట్ ఎవర్. ఓకే, he's showing all those, right? Whether that is true, okay, we have to debate. So far that is not happened. ఓకే, అంటే ఇప్పుడు మీడియాలో కానీ ఎక్కడా కూడా డిస్కషన్ జరగలేదు అసలు. ఓకే, సో ఆ డిస్కషన్ జరగాలి. ఎందుకంటే ఇంతవరకు ఏం జరిగిందంటే ఇప్పుడు తెలంగాణ వాడు నేను అనగారిపోయి ఉన్నాను కాబట్టి నేను అని నాకు కావాలి అని చెప్పేసి అన్నప్పుడు మీరు కాదు అన్నప్పుడు ఒక్క నిమిషం అండి. అనగారిపోవటం, తొక్కు వేయబడటం ఇవన్నీ అంటే కొంచెం రా వర్డ్స్. బట్ గోయింగ్ బ్యాక్ ఆ పదం మీద నేను మాట్లాడతానండి. 78 వరకు కూడా చైనా, ఐ మీన్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆర్ అండర్ కమ్యూనిస్ట్ రూల్. ఈవెన్ టుడే దే ఆర్ అండర్ కమ్యూనిస్ట్ రూల్. 78 వరకు మీరు if you say like the truth about it, nobody is to defend them. I'm trying to say అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఒకళ్ళు తొక్కి వేయటం అనేది అసలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 78 తర్వాత రిఫార్మ్స్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఫార్మింగ్ మోడరేట్ పొజిషన్ ఉన్నారు. మీరు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కదా మీరు చెప్పొద్దు. లెట్ పీపుల్ మేక్ దేర్ పాయింట్స్. యు ఆర్ నాట్ ఆర్గ్యూయింగ్, యు ఆర్ ఓన్లీ మోడరేటింగ్. షూర్. ఫస్ట్ ఫండమెంటల్గా మనం టాపిక్ మాట్లాడుతున్నానికి ఇప్పుడు ఎనీబడి స్టాప్ దిస్ బైఫర్కేషన్ అది నాకు మాత్రం ఆగదండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని చేసినా ఆగదండి. ఎలక్షన్ తర్వాత అనండి, ఎలక్షన్ ముందనండి ఆల్రెడీ అంటే మీరు అంటే ఇంతవరకు మాట్లాడుతున్నారు జనాలతో కానీ, బట్ నేను బోత్ సైడ్స్ మాట్లాడుతూ ఉన్నాను. ఐ కోఆర్డినేట్ అవసరం. సెకండ్ ఏంటంటే జరిగితే ఆప్షన్స్ గురించి మీరు అడుగుతున్నారు. 10 years కామన్ క్యాపిటల్ అంటే నేనేమంటాను, 10 years కామన్ క్యాపిటల్ కాదండి, అవి వర్క్ అవ్వండి అంటాను. ప్రాక్టికల్ గా మీరు టైం వేస్ట్ చేసుకుంటా కొట్టుకుంటా ఉండటం వల్ల ప్రాక్టికల్ గా అవ్వట్లేదు. దానికి కూడా ఆప్షన్ ఎవడో ఇవ్వట్లేదు, ఇచ్చే లీడర్ కూడా లేడు. అది ప్రాబ్లం. ఇప్పుడు మీరు 5 points చెప్పారంటే 5 points లో కొన్ని ఆ 5 points ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఒకవేళ అంటే సపరేషన్ అనేది అట్లా మీరు అనుకున్నట్టు జరిగినట్లయితే వాళ్ళు అంటే సెంట్రల్ నుంచి వచ్చిన స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే సపరేట్ ప్యాకేజ్ ఇస్తాము, ఐ మీన్ కోస్తాంధ్రకి,
అని చెప్పి అంటారు. అప్పుడు కూడా మీరు చెప్పినట్టు 10 సంవత్సరాలు సరిపోదా? ఇది మీరు హైదరాబాద్ మీరు అంటే మీరు నేను ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ ఫ్రమ్ ద టాపిక్ అండి. హైదరాబాద్ ఈజ్ ఎందుకు అంత ఫాస్ట్గా డెవలప్ అయిందంటే హైదరాబాద్ ఈజ్ అ మిక్స్డ్ కల్చర్. మీకు ముస్లిమ్స్ ఉన్నారు, మహారాష్ట్రియన్స్ ఉన్నారు, వేరేస్ మీరు కోర్ ఆంధ్రాకి వస్తే అలా ఉంటుందండి. దట్స్ ఆల్ ఇట్స్ నాట్ గోయింగ్ టు డెవలప్ దట్ ర్యాపిడ్లీ బికాస్ ఇట్స్ నాట్ మెట్రో కల్చర్. రావడానికి టేక్స్ ఇయర్స్. ఒక 3 generations 4 generations పెట్టిన చెప్పాం. హైదరాబాద్ టుక్ 60-70 years పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. ఐటీ భూమి అని అనండి, మీరు ఏదైనా అనండి, మీకేంటంటే నిజాం నుంచి వచ్చి మీరు అన్నట్లే అట్లానే అనుకుందాం అండి. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పట్టింది, అందరు కలిసి డెవలప్ చేశారు హైదరాబాద్ని. మరి అట్లాంటప్పుడు హైదరాబాద్ రెవెన్యూ షేర్ చేసుకోవాల్సిన పర్లేదా? చేస్తారు. అంటే మీరు కామన్ క్యాపిటల్ అయినా యూటీ అయినా దట్స్ వాట్ ద అగ్రిమెంట్. ఆ లీడర్షిప్లో ఉన్న ప్రాబ్లం అండి. మనం ఎన్ని రికమెండేషన్స్ చేసినా ఇట్ షుడ్ బి అన్ అన్సెల్ఫిష్ లీడర్, వన్ లీడర్. ఇప్పుడు అశోక్ బాబు అన్నారండి, కరెక్టే, ఐ అగ్రీ విత్ హిమ్. ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తెలుసు, వేర్ హీ కేమ్ ఫ్రమ్ అన్నీ తెలుసు. బట్ జగన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఎనీ లీడర్ యూ టేక్, చిరంజీవి, ఎనీ హూమ్స్ ఎవర్ ఇట్ ఈస్, నో బడీ సపోర్టెడ్. అంటే ఓపెన్గా సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే దే పొలిటికల్ అడ్వాంటేజ్, పొలిటికల్ మైలేజ్ కోసం చూసుకుంటున్నారు. కానీ వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ లీడర్స్ని వదులుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళేమో వెళ్ళి రోడ్డు మీద పడుకుంటూ ఉంటారు ఒక 5 రోజులు. మీడియా హైప్ అనమాట. అంటే బికాస్ దే వాంట్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్, దేర్ కాన్స్టిట్యూయెంట్స్. ఆ అన్సెల్ఫిష్ లీడర్ లేనంత కాలం మీకు ఏది అవ్వదండి. మనం వీఆర్ గివింగ్ బోత్ సైడ్స్ అండి. నేను చెప్పేది బోత్ సైడ్స్ ఉండాలి. థర్డ్ పార్టీ కాకుండా మనలో మనం అటు కానీ ఇటు కానీ ఇట్స్ నాట్ వీ హ్యావ్ టు లీవ్ ఫర్ ఎవర్. రేపు ఏమైనా గొడవలు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ మీరు దాన్ని విడిపోయారు అంటారు. ఇప్పుడు ఇందాక చర్చ ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ అదే అని చెప్పిందండి. కంక్లూజన్ ఏంటంటే ఒకవేళ మనం కలిసి ఉన్నా విడిపోయినా రేపటి నుంచి తెలంగాణ వాళ్ళు లేకపోతే ఆంధ్ర వాళ్ళు కలిసి ఇక్కడైనా ఉండాలి, కలిసి ఉండాలి, ఆంధ్రాలో అయినా కలిసి ఉండాలి. ఎందుకంటే ఆంధ్ర రీజన్ పీపుల్ హైదరాబాద్తో కనెక్షన్ ఉంది, హైదరాబాద్ తెలంగాణ, ఈవెన్ తెలంగాణలో వ్యవసాయం చేస్తారు కొంతమంది. అట్ ద సేమ్ టైం ఆ తెలంగాణ నుంచి వచ్చిన వ్యాపారస్తులు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ ఆంధ్ర సైడ్ కలిసి ఉండాలి. బట్ ఈ ద్వేషాలు అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి గురించో ఒక స్టేట్మెంట్ గురించో మనం పద్దాకులు మాట్లాడుకుంటూ ఉంటే ద్వేషం పెరిగిపోయింది. అన్నదమ్ములా కలిసి ఉండాల్సిన వాళ్ళని ఐ మీన్ ద్వేషం పెరిగిపోయి గ్యాప్ వచ్చింది. మొన్నదాకా బాగా కలిసి ఉన్న వాళ్ళం ఎవరెవరో తెలిసేది కాదు. ఇప్పుడు లంచ్కి వెళ్ళాలంటే హైదరాబాద్ వచ్చిన ఫ్రెండ్స్ కొంచెం దూరంగా ఉంటున్నారు, కొంచెం అంటే అంత క్లోజ్ గా రావట్లేదు. అసలు తెలియకుండా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. చదువుకున్నప్పుడు కానీ లేకపోతే మన చిన్నతనం నుంచి కానీ మన మద్రాసు అంటాము, లేకపోతే నార్త్ ఇండియన్, లేకపోతే చెన్నై, తెలుగులో డిస్క్రిమినేటరీ మాట్లాడుతున్న సిచ్యువేషన్ అసలు ఎప్పుడు లేదు. స్టార్ట్ అయింది ఆల్రెడీ. యుఎస్కి వచ్చినప్పుడు మేము కొత్తగా వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్స్, ఎవ్రీబడి ఫేస్ స్ట్రగుల్స్. క్రెడిట్ కార్డ్ ఎలా స్వాప్ చేయాలో తెలియదు, క్రెడిట్ హిస్టరీ ఉండేది కాదు, క్రెడిట్ కార్డు ఇచ్చేవాళ్ళు కాదు, ఫ్రెండ్ డ్రాపులు చేసేవాళ్ళు ఇక్కడ దాకా. అప్పుడు ఎవరు ఆంధ్ర, ఎవరు తెలంగాణ, ఎవరు రాయలసీమ అని కాకుండా ఒక్కొక్కరం 6 ఉండేవాళ్ళం. రెసిషన్ అప్పుడు ఇన్ మై రూమ్ దేర్ ఆర్ 8 people షేరింగ్ 2 bedroom. లీగల్ అనుకుని ఇట్స్ ఆల్ టెంపరరీ. ఓకే, వి ఆల్ ఫేస్ టుగెదర్, అందరూ వర్క్ టుగెదర్. అందుకనే ఈ డైలాగ్ వాళ్ళ కల్చర్ నేర్చుకున్నాం మేము కూడా. ఏంది బై జర లొల్లి చేస్తావు, మాకు తెలిసేది కాదు. వి లెర్న్ ఆల్ దేర్ కల్చర్. 3-4 years నుంచి తెలంగాణ కూడా చాలా ఉద్యమం జరిగింది ఇప్పుడు. సో తెలంగాణలో చాలా మంది చనిపోయారు, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. సో మీరు నిజంగానే ఇంత బాధపడ్డారా? మీరు నిజంగానే తెలంగాణలో మన రాష్ట్రం మనం అందరం సమైక్యంగా ఉందాం అనుకున్నారు? సమైక్యంగా ఉందాం అనుకున్నారు అందరూ. ఇప్పటివరకు చాలా మంది మాట్లాడారు ఇక్కడ, నేను చర్చిద్దామని నేను ఒప్పుకుంటాను. కానీ అందరూ మన 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 ప్రాంతం, మా ప్రాంతము అని మాట్లాడారు. కానీ మా ప్రాంతము అని ఒక ఆంధ్ర అని రాయలసీమ గురించి ఎట్లా మాట్లాడారు. కానీ సమైక్యంగా అన్నప్పుడు మీరు 3 ప్రాంతాల వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలు తీసుకుని మాట్లాడారు. అది ఎవరైనా మాట్లాడలేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం అంటే ఈ సేవాంధ్ర ప్రాంతం ప్యాకేజ్ అని కానీ లేకపోతే హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అని కానీ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అసలు అంటే ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట.
బ్యాక్వర్డ్నెస్కి వచ్చేటప్పటికి రాయలసీమ ప్రాంతం విపరీతంగా బ్యాక్వర్డ్, అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఐ మీన్ అనంతపురం ఎస్పెషల్లీ డ్రై ఏరియా, వెరీ వెరీ మచ్ లైక్ ఇప్పుడు వర్షపాతం చాలా తక్కువగా ఉండే ఏరియా. అక్కడ వాటర్ రిసోర్స్ లేదు, వాటర్ ప్రాజెక్ట్స్ లేవు. కనీసం అంటే ఈ బైఫర్కేషన్ టైంలో అయినా రాయలసీమకి న్యాయం చేద్దాం అనే కాన్సెప్ట్ తీసుకురావద్దా? అంటే ఎవరు దాన్ని ఆ అంశాన్ని ముందుకు తీసుకురావాల్సిన పని లేదా? అంటే ప్రాంతం బ్యాక్వర్డ్నెస్ మెయిన్ కాదు, ఎప్పుడైనా మనుషులు బ్యాక్వర్డ్నెస్ మెయిన్. ఎప్పుడు అది మెయిన్. ఎందుకంటే ప్రాంతం బ్యాక్వర్డ్నెస్ బట్టి ఒకటి చెప్తానండి, అంటే ఇప్పుడు నల్గొండలో